పేరు వినగానే పెద్ద అదర్స్ కదా. ఎవరు నువ్వు? బాస్. హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈస్ వెంకీ. ఇండియన్ సినిమాకి మొగటం లేని మహారాజు తలేవా రజనీకాంత్. ఇండియాలో ఎంతో మంది సూపర్ స్టార్స్ ఉన్నారు, బట్ రజనీకాంత్ లాంటి సూపర్ స్టార్ మాత్రం మళ్ళీ రాడు. ఏ హీరోకైనా ఓన్ స్టేట్ లో ఫ్యాన్స్ ఉంటారు, బట్ రజనీకాంత్ కి పక్క స్టేట్స్ లోనే కాదు పక్క కంట్రీస్ లో కూడా ఫ్యాన్స్ ఉంటారు. రజనీకాంత్ అభిమాన సంఘాల రికార్డ్ ఇప్పటికీ కూడా బ్రేక్ అవ్వలేదు. చాలా మంది ఇప్పుడు వేరే వేరే హీరోల సినిమాల నెంబర్లు చూసి ఎంత స్టార్డమ్ ఎలాగని ఫీల్ అయిపోతూ ఉంటారు, బట్ రజనీకాంత్ చూసిన పీక్ మాత్రం ఇప్పటికీ ఎవరూ చూడనే లేదు. పక్క స్టేట్స్ లో డే1 రికార్డ్స్, పక్క స్టేట్స్ లో ఇండస్ట్రీ హిట్స్ రాజమౌళి కంటే కూడా ముందు కొట్టిన ఒకే ఒక పర్సన్, ఒకే ఒక యాక్టర్, ఒకే ఒక రియల్ హీరో. సౌత్ సినిమాకి ఆల్ ఇండియా ఇండస్ట్రీ హిట్ కొట్టే సత్తా ఉందా? ఈ క్వశ్చన్ అడిగే సాహసం కూడా అప్పట్లో ఎవరూ చేయలేకపోయారు. బట్ రజనీకాంత్ 2007 జూలై 15 దీన్ని చేసి చూపెట్టారు. ఇండియన్ సినిమా పరంగా డే1 ఆల్ టైమ్ రికార్డ్, వీకెండ్ ఆల్ టైమ్ రికార్డ్, ఫస్ట్ వీకెండ్ 10 days పాటు అన్ని విధాలుగా కూడా ఆల్ టైమ్ రికార్డ్ పెట్టిన ఈ ఫిలిం ఫైనల్ రన్ లో ఆల్ టైమ్ ఇండియన్ ఇండస్ట్రీ హిట్ అనిపించుకుంది. తెలుగు స్టేట్స్ లో ఫస్ట్ డే ₹1 కోటి పైగా షేర్ కలెక్ట్ చేసిన ఫస్ట్ డబ్బింగ్ ఫిలిం. ఒక డబ్బింగ్ సినిమాకి ఎంత ఓపెనింగ్స్ వస్తాయని ట్రేడ్ మతులు పోగొట్టిన సినిమా. ఓవర్సీస్ లో సౌత్ సినిమాల మార్కెట్ ని ఓ రేంజ్ కి తీసుకెళ్లిన సినిమా. బట్ ఇక్కడ ఫ్యాక్ట్ ఏంటంటే కేవలం రజనీకాంత్ పేరు మీద మాత్రమే క్రియేట్ అయిన మార్కెట్ అది. ఇప్పటికీ సౌత్ లో ఎవరికి లేని మార్కెట్. ఇండియన్ ఇండస్ట్రీ హిట్స్ బ్యాక్ టు బ్యాక్ డెలివరీ చేసిన అతి కొద్ది మంది హీరోల్లో రజనీకాంత్ ఒకరు. రోబో మూవీపై వీడియో కావాలంటే కమెంట్ చేయండి. కమింగ్ డేస్ లో వెంటనే చేద్దాం. ఒక హీరో సినిమాలో ఎలా కనిపిస్తే అలా ఆ గెటప్ తో రెడీ అయ్యి థియేటర్ దగ్గర సెలబ్రేట్ చేసుకోవడం ఇక్కడ సాధారణంగా పవన్ కళ్యాణ్ గారి సినిమాలకి చూస్తూ ఉంటాం. అయితే ఆ ట్రెండ్ స్టార్ట్ అయింది రజనీకాంత్ తో. శివాజీ సినిమాలో రజనీకాంత్ గుండు చేయించుకున్న పోస్టర్ చూసి డే1 థియేటర్ బయట గుండుతో దర్శనమిచ్చారు రజనీకాంత్ ఫ్యాన్స్. ఆరెంజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ రజనీకాంత్ ఒకటికే సొంతం. సౌత్ సినిమాకి ఫస్ట్ 100 కోట్లు అందించిన సినిమా, ఇండియన్ సినిమాకి ఫస్ట్ 150 కోట్లు పరిచయం చేసిన సినిమా శివాజీ. అలాంటి శివాజీ మూవీ డే1 టు ఫుల్ రన్ ఎలా పర్ఫార్మ్ చేసిందో ఈ వీడియోలో డీటెయిల్ గా మాట్లాడుకుందాం. వెల్కమ్ టు ఫైనల్ రన్ సిరీస్. ఈ సిరీస్ లో ఇది 50th ఎపిసోడ్. నాకు తెలిసిన బిగ్గెస్ట్ రజనీకాంత్ ఫ్యాన్ నా ఫ్రెండ్ జయంత్తో పాటు రజనీకాంత్ గారి ఫ్యాన్స్ అందరికి అండ్ నాకు కూడా ఈ వీడియోని డెడికేట్ చేస్తున్నా. ఇతను నా ఫ్యాన్ కాదండి, రజనీకాంత్ ఫ్యాన్. ఈ 50th ఎపిసోడ్ ఏ సినిమాపై ఉంటుందని గెస్ చేయమన్నప్పుడు ఒక్కరు కూడా గెస్ చేయలేకపోయారు. అండ్ అదే కాకుండా ఆల్రెడీ చేసేసిన సినిమాల పేర్లు కూడా కమెంట్ చేశారు, లైక్ బాహుబలి 1, బాహుబలి 2. దయచేసి ఈ సిరీస్ లో ఇప్పటివరకు వచ్చిన 49 ఎపిసోడ్స్ లో ఏ సినిమాలపై వీడియోస్ వచ్చాయో ఒకసారి చెక్ చేయండి. తర్వాత మాత్రమే కమెంట్ చేయండి, లేకపోతే మళ్ళీ చేసిన సినిమాలపైన వీడియోస్ వస్తాయి. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన ఇన్స్టా పేజ్ ని ఫాలో మాత్రం మర్చిపోవద్దు. ముందుగా డే1 విషయానికి వస్తే తమిళ సినిమాకి తమిళనాడులో ప్రాపర్ ట్రాకింగ్ అనేది ఇప్పటికే లేదు. ప్రెజెంట్ ఉన్న వెబ్సైట్స్ లో రజనీకాంత్ సినిమాలకి వచ్చిన నెంబర్స్ కంటే కూడా తక్కువ నెంబర్లు రిపోర్ట్ చేయడం అనేది కామన్ అయిపోయింది. ఇక ఈ మూవీ అప్పట్లో వచ్చిన పేపర్ ఆర్టికల్స్ ప్రకారం డే1 తెలుగు స్టేట్స్ లో 3 కోట్ల పైన గ్రాస్ కలెక్ట్ చేసింది. షేర్ 1.6 కోట్ల రేంజ్ లో ఉంది. అప్పటికి తెలుగు స్టేట్స్ లో మన టాప్ 4 హీరోస్ తర్వాత పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్, మహేష్ బాబు వీళ్ళు మాత్రమే ఈ ఫీట్ ని అందుకుంటే పక్క స్టేట్ వాడైనప్పటికీ కూడా రజనీకాంత్ ఈ ఫీట్ ని అందుకుని షాక్ ఇచ్చారు. ఇక తమిళనాడులో చూసుకుంటే డే1 10 కోట్ల పైన గ్రాస్ ని కలెక్ట్ చేస్తూ ఆ రోజుల్లో ఆ టికెట్ ప్రైజెస్ తో ఆ థియేటర్ కౌంట్ తో 10 కోట్ల పైన గ్రాస్ పెట్టారంటే ఈ రోజుకి ఎవరు కూడా టచ్ చేయాలని ఫుట్ ఫాల్స్ అయితే ఆ రోజుల్లోనే పడ్డాయి. ఈ రికార్డ్ అయితే ఇక అన్బీటబుల్. ఇక కర్ణాటక, కేరళలో మరో 1 crore కలెక్ట్ చేసిన ఈ ఫిలిం డబ్బింగ్ మూవీస్ పరంగా రికార్డ్స్ పెట్టగా ఓవర్సీస్ లో కూడా ఎవ్రీ కంట్రీలో రికార్డ్ అయితే పెట్టింది. అలా ఈ మూవీ డే1 టోటల్ వరల్డ్ గా కలెక్ట్ చేసిన గ్రాస్ అప్రాక్స్ గా 22 కోట్ల రేంజ్ లో ఉంది. అప్పటికి ఇది ఇండియన్ సినిమా పరంగా ఆల్ టైమ్ డే1 రికార్డ్. సౌత్ హీరోల పరంగా చూసుకుంటే అప్పటికి స్టాలిన్ సినిమా డే1 రికార్డ్ గా ఉండగా దాన్ని డబుల్ మార్జిన్ తో బీట్ చేసింది ఈ సినిమా. మరి చంద్రముఖి సినిమా పరిస్థితి ఏంటి బ్రో అంటే చంద్రముఖి బాబా తర్వాత చాలా గ్యాప్ తీసుకుని సైలెంట్ గా రిలీజ్ అవడంతో బాబా డే1 రికార్డ్ ని కూడా టచ్ చేయలేదు. బట్ శివాజీది మాత్రం అన్మ్యాచబుల్ నెంబర్. అయితే ఈ రికార్డ్ బ్రేక్ అవడా కూడా ఎన్నో రోజుల టైం పట్టలేదు. రోబో సినిమాతో మళ్ళీ రజనీకాంత్ గారు ఈ రికార్డ్ ని బ్రేక్ చేస్తూ ఆల్ టైమ్ ఇండియన్ సినిమాకి డే1 రికార్డ్ అయితే అందించారు. ఇక వీకెండ్ చూసుకుంటే ఆల్ టైమ్ రికార్డ్ ఫస్ట్ వీకే 50 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసిన సినిమాగా రికార్డ్ పెట్టింది ఈ సినిమా. ఇక ఫైనల్ రన్ చూసుకుంటే ఇలా ఉంది. ముందుగా తెలుగు స్టేట్స్ విషయానికి వస్తే ఈ సినిమాకి అప్పటి వరకు ఏ డబ్బింగ్ సినిమాకి లేని విధంగా 15 కోట్ల వరకు బిజినెస్ అయితే తెలుగు స్టేట్స్ లో జరిగింది. అప్పటికే రజనీకాంత్ గారు 15 కోట్ల షేర్ ని చంద్రముఖి సినిమాతో తెలుగు స్టేట్స్ లో అందుకున్నారు. అండ్ ఈ బిజినెస్ చూసి అప్పట్లో మన స్టార్ హీరోలు కూడా షాక్ అవగా ఫైనల్ రన్ లో ఒక నైజాం నుంచి 4.5 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తూ నెక్స్ట్ లెవెల్లో పర్ఫార్మ్ చేసింది. 5 కోట్ల షేర్ ని కొద్దిలో మిస్ అయింది ఈ ఫిలిం. ఇక సీడెల్లో 3.45 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తూ తెలుగు హీరోలకి కూడా లేని నెంబర్ అయితే పెట్టింది. అండ్ అప్పటికి తెలుగు సినిమాల పరంగా కూడా ఇది వన్ ఆఫ్ ది టాప్ నెంబర్. ఇక ఉత్తరాంధ్ర 2 కోట్ల 65 లక్షలు కలెక్ట్ చేస్తూ పోకిరి ఇంద్ర తర్వాత ఆల్ టైమ్ టాప్ 3 గ్రాసర్ అనిపించుకోగా
వీడియో స్టార్టింగ్ లో చెప్పింది దీని గురించి. పక్క స్టేట్ లో రికార్డులు పెట్టడం. ఇక ఈస్ట్ లో 1,55,00,000, వెస్ట్ లో 1.52 కోట్లు, గుంటూరు 1.9 కోట్లు, కృష్ణ 1.6 కోట్లు అండ్ నెల్లూరులో 85 లక్షల వరకు కలెక్ట్ చేస్తూ 7 టెరిటరీస్ లో 1 కోటికి పైగా షేర్ ని కలెక్ట్ చేసిన అతి కొద్ది మంది హీరోల్లో ఒకరిగా నిలిచారు రజనీకాంత్. తెలుగులో చాలా మందికి అప్పటికీ ఫీట్ అయితే లేదు. అలా శివాజీ మూవీ తెలుగు స్టేట్స్ లో ఫైనల్ రన్ లో కలెక్ట్ చేసిన షేర్ 18 కోట్లకి చేరుకోగా గ్రాస్ 28 కోట్లు దాటింది. ఈ మూవీకి తెలుగు స్టేట్స్ లో బ్రేక్ ఇన్ టార్గెట్ 15 కోట్ల రేంజ్ లో ఉండడంతో 3 కోట్ల పైన ప్రాఫిట్ తో సూపర్ హిట్ అనిపించుకుంది ఈ సినిమా. అండ్ డబ్బింగ్ మూవీస్ పరంగా అపరిచితులపై ఉన్న రికార్డు కూడా బ్రేక్ అయింది. తెలుగు స్టేట్స్ లో అప్పటికి 18 కోట్ల షేర్ అల్లు అర్జున్, ప్రభాస్ లాంటి స్టార్ హీరోస్ కి కూడా లేదు. ఇక ఈ రికార్డు బ్రేక్ అవడానికి కూడా ఎన్నో రోజులు పట్టలేదు. రోబో సినిమాతో తెలుగు సినిమాల్ని కూడా బీట్ చేస్తూ ఆల్ టైమ్ హిట్ కొట్టారు రజనీకాంత్. వరల్డ్ గా తెలుగు వర్షన్ చూస్తే అప్పట్లోనే 20 కోట్ల షేర్ కొట్టింది ఈ ఫిలిం. గ్రాస్ 32 కోట్లు దాటింది. ఇక తమిళనాడులో చూస్తే డే 1 డబుల్ డిజిట్ తో ఓపెన్ అయిన ఈ సినిమా ఫుల్ రన్ లో 64 కోట్ల వరకు గ్రాస్ ని కలెక్ట్ చేస్తూ చంద్రముఖిపై ఉన్న 42 కోట్ల రికార్డ్ అయితే బ్రేక్ చేసింది. తమిళనాడుకి కొత్త ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది శివాజీ ఫిలిం. అండ్ తమిళనాడులో ఫస్ట్ 50 కోట్ల గ్రాస్ కొట్టిన సినిమా కూడా అయితే. ఫస్ట్ 100 కోట్ల గ్రాస్ కొట్టిన మూవీ రోబో సినిమా. ఫస్ట్ 100 కోట్లు కొట్టింది రోబో ఫిలిం. ఇలా తమిళనాడులో కొత్త బెంచ్ మార్క్స్ అన్ని కూడా రజనీకాంత్ గారి సినిమాలతోనే పడేవి. ఇప్పుడు స్టార్స్ అని చెప్పుకునే ఏ హీరోకి కూడా ఇలాంటి రికార్డ్స్ అయితే లేవు. ఇక ఈ సినిమా కర్ణాటక, కేరళలో కూడా అక్కడి సినిమాలతో పోటీ పడే రేంజ్ లో నెంబర్ అయితే పెట్టింది. కేరళలో చూసుకుంటే అప్పటి ఇండస్ట్రీ హిట్ రాజమాణిక్యం సినిమాకి చాలా దగ్గరగా వెళ్లిపోతూ 10.2 కోట్ల వరకు గ్రాస్ అయితే కలెక్ట్ చేసింది. కేరళలో 2007లో 10.2 కోట్ల గ్రాస్ అంటే మామూలు విషయం కాదు. ఈ రోజుకి చాలా మంది హీరోలు ఈ నెంబర్ని ఎక్కడ టచ్ చేయలేదు. ఇక కర్ణాటకలో చంద్రముఖి 4.5 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేస్తే ఈ సినిమా 8.6 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేస్తూ డబుల్ మార్జిన్తో ఆ రికార్డ్ అయితే బ్రేక్ చేసింది. అండ్ అప్పటికి ముంగరమల్లె అండ్ జోగి సినిమాల్ని పక్కన పెడితే కర్ణాటకలో ఆల్ టైమ్ గ్రాస్ అనిపించుకుంది ఈ సినిమా. ఇక నార్త్ వెస్ట్ ఆఫ్ ఇండియా చూసుకున్నప్పటికీ కూడా 6.5 కోట్ల వరకు గ్రాస్ కలెక్ట్ చేయగా హిందీలో కూడా చాలా పెద్ద హిట్ అనిపించుకుంది ఈ ఫిలిం. అలా ఇండియాలో 116.8 కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేస్తూ ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్ అయితే అనిపించుకుంది. అప్పటికి ధూమ్ 2 112 కోట్ల గ్రాస్ తో గదర్ 1ని బీట్ చేసి ఇండస్ట్రీ హిట్ అవగా ఆ రికార్డ్ ని 1 ఇయర్ గ్యాప్ లోనే బ్రేక్ చేశారు తలేవా. కంటెంట్ ఉన్న డైరెక్టర్ కి నెంబర్ 1 పొటెన్షియల్ ఉన్న హీరో దొరికితే ఎలా ఉంటుందో జస్ట్ శాంపుల్ చూపెట్టింది శివాజీ ఫిలిం. ఇక ఓవర్సీస్ చూసుకుంటే నెక్స్ట్ లెవెల్. చంద్రముఖి సినిమా అప్పట్లో ఓవర్సీస్ లో $4 మిలియన్ ని కలెక్ట్ చేస్తే శివాజీ దానికి 2 పైగా నెంబర్ పెడుతూ ఏకంగా 8.8 మిలియన్ ని కలెక్ట్ చేస్తూ కభీ ఖుషీ కభీ గమ్ సినిమా తర్వాత ధూమ్ 2తో పాటు సెకండ్ ప్లేస్ కి అయితే వెళ్ళింది. రూపీస్ లో ఈ లెక్క అప్పట్లో 35.8 కోట్ల రేంజ్ లో ఉంది. ఇప్పుడు దాన్ని ఇన్ఫ్లేట్ చేసి చూస్తే 80 కోట్లపై మాటే. అలా శివాజీ సినిమా ఫైనల్ రన్ లో టోటల్ వాల్వడిగా కలెక్ట్ చేసిన గ్రాస్ 152.6 కోట్లకి చేరుకోగా షేర్ 76 కోట్లు దాటింది. దీనికి ముందు ఇండస్ట్రీ హిట్స్ ని ఒకసారి అబ్జర్వ్ చేస్తే గదర్ 1 అప్పటికి 112 కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేస్తూ ఇండస్ట్రీ హిట్ అయితే కభీ ఖుషీ కభీ గమ్ 120 కోట్ల పైన గ్రాస్ కలెక్ట్ చేస్తూ దాన్ని బీట్ చేసింది. ఇక ధూమ్ 2 అయితే 2006లో 148 కోట్ల వరకు గ్రాస్ ని కలెక్ట్ చేస్తూ 150ని కొద్దిలో మిస్ అవగా శివాజీ ఏకంగా 152.6 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేస్తూ ఇండియన్ సినిమాకి 150 కోట్ల బెంచ్ మార్క్ అయితే పరిచయం చేసింది. ఈ శివాజీ సినిమాని మిగిలిన హీరోలు దాటడానికి చాలా ఇయర్స్ అయితే పట్టింది. అజిత్, విజయ్ లాంటి హీరోలకి 10 ఏళ్ల పాటు టైం పడితే కమల్ హాసన్ గారు రీసెంట్ గా విక్రమ్ సినిమాతో మాత్రమే ఈ ఫీట్ ని అందుకున్నారు. దీని తర్వాత తమిళనాడులో చాలా ఇండస్ట్రీ హిట్స్ పడ్డాయి. విజయ్ కుట్టాడు, అజిత్ కుట్టారు అన్నారు. కానీ రజనీకాంత్ సినిమాని వరల్డ్ గా కుట్టే దమ్ము ఈ రోజుకి ఏ హీరోకి లేదు. చంద్రముఖి సౌత్ ఇండియా ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్. దాన్ని శివాజీ సినిమా బీట్ చేస్తే శివాజీని రోబో సినిమా, రోబోని కబాలి సినిమా, కబాలిని రోబో 2.0 ఫిలిం ఒకదాన్ని మించి ఒకటి బ్రేక్ చేసుకుంటూ రాగా ఈ రోజుకి తమిళ సినిమా పరంగా 2.0 సినిమానే టాప్ గ్రాసర్. ఆ సినిమాని దాటిదమ్ము ఇప్పటికీ కూడా ఎవరికీ లేదు. కెరీర్ పీక్ టైంలో పాలిటిక్స్ లోకి వచ్చాడు విజయ్ అని చెప్తున్నారు. కానీ తన కెరీర్ పీక్ టైంలోనే కాదు ఎప్పుడూ కూడా రజనీకాంత్ ని బీట్ చేయలేదు. ఇక ఈ మూవీ సెంటర్స్ విషయానికి వస్తే అప్పట్లో రికార్డు సెంటర్స్ లో రిలీజ్ అయిన ఈ సినిమా తెలుగు స్టేట్స్ లో 50 డేస్ ని 39 సెంటర్స్ లో కంప్లీట్ చేసుకుంది. ఇక 100 డేస్ ని 9 సెంటర్స్ లో ఫినిష్ చేసుకోగా 40 కంట్రీస్ లో 800 ప్రింట్స్ తో రిలీజ్ అయ్యి అప్పట్లో రికార్డ్ అయితే క్రియేట్ చేసింది. ఒక నార్త్ అమెరికాలోనే 100 రోజులకి పైగా రన్ అవగా యూకేలో ఆల్ టైమ్ టాప్ 10 గ్రాసెస్ లిస్ట్ లోకి ఆ ఇయర్ చేరిపోయింది. కెనడాలో 6 థియేటర్స్ లో 100 డేస్ ని కంప్లీట్ చేసుకోగా శ్రీలంక, సింగపూర్ వంటి కంట్రీస్ లో 175 రోజుల తర్వాత కూడా రన్ అయిన ఒకే ఒక సినిమా శివాజీ ఫిలిం. ఇక 2012లో 3Dలో రిలీజ్ అయిన ఈ ఫిలిం మంచి రెస్పాన్స్ అయితే తెచ్చుకుందని చెప్పొచ్చు. అలా రికార్డులంటే ఎలా ఉంటాయో ఇండియన్ సినిమాకి పరిచయం చేశారు సూపర్ స్టార్. ఇక నా థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ గురించి చెప్పాలంటే రిలీజ్ అయిన 1-2 వారాల వరకు అసలు టికెట్లు ఎక్కడా దొరకలేదు. అతి కష్టం మీద 3వ వారం అయితే టికెట్లు దొరికాయి. సినిమాలో అప్పుడు బాగా నచ్చింది ఏంటంటే తమిళ సినిమా అయినప్పటికీ కూడా సినిమాలో పేర్లు కానీ యాక్టర్స్ కానీ చాలా వరకు తెలుగు వాళ్ళు కనిపించడం. అండ్ తెలుగు డబ్బింగ్ అయితే ఒరిజినల్ రజనీకాంత్ వాయిస్ కంటే కూడా పర్ఫెక్ట్ గా సెట్ అవడం. తెలుగు వాళ్ళని రెస్పెక్ట్ ఇస్తూ ఓల్డ్ సాంగ్స్ ని కూడా ఇక్కడ రీమేక్స్ చేయడం. ఎన్టీఆర్, ఏఎన్ఆర్, చిరంజీవి గారి సాంగ్స్ కి రజనీకాంత్ డాన్స్ వేయడం మన వాళ్ళకి కూడా బాగా నచ్చిందని చెప్పొచ్చు.
హీరో ఇంట్రడక్షన్ దగ్గర నుంచి ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్, సినిమాలో ఉన్న ఆ సాంగ్స్, ఇంటర్వెల్ సీన్, సెకండ్ హాఫ్ లో వచ్చే ఆ గుండె ఎపిసోడ్, ఇవన్నీ కూడా ఒకదాని మించి ఒకటి గ్రాండ్ గా పేలాయి. అసలు సూపర్ స్టార్ అనే టైటిల్స్ పడేప్పుడే తెలుగు వాళ్ళు చొక్కాలు చింపుకుని మరీ అర్చని సందర్భాలు ఇంకా గుర్తున్నాయి. రజనీకాంత్ అంటే తమిళ హీరో కాదు, తెలుగులో ఉన్న వన్ ఆఫ్ ది స్టార్ హీరో. నా థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్. అండ్ ఈ రోజు సినిమా చూసినా కూడా అదే ఫీల్. మరి మీరే థియేటర్లో చూసారో మీ థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ ఏంటో కామెంట్ చేయండి. సో గైస్, దట్ ద వీడియో. ఇది శివాజీ ఫైనల్ రన్ బాక్స్ ఆఫీస్ రిపోర్ట్. ఈ సిరీస్ లో నెక్స్ట్ ఏం మూవీ వీడియో కాలో కమెంట్ చేసి, వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫైల్ నెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.